నేడు నందమూరి తారక రామారావు 101 జయంతి. నందమూరి తారక రామారావు అనే దానికన్నా అన్నగారు అని అభిమానంతో మనం పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళ, హిందీ, గుజరాతీ భాషల్లో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 3 దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచాడు. ఆయన బాల్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు. తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నారు. అయితే రామారావు తన మీసాలు తీయడానికి ససేమిర అన్నాడు. మీసాలతోటే నటించడం వలన తనకు మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవరామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. వివాహ విద్యా నాశాయ అన్నట్లు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో 2 సార్లు తప్పారు. తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలతో నేషనల్ ఆర్ట్స్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామాల, నాగభూషణం, కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడారు. ఆ తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా చిత్రలేఖన పోటీలో అతనికి బహుమతి కూడా వచ్చింది. నందమూరి తారక రామారావు గారికి 11 మంది సంతానం. అందులో 7 కుమారులు, 4 కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవ గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తర్వాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్మారక నాణ్యం విడుదల కూడా చేసింది. సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణ్యం 28 ఆగస్టు 2023న విడుదల చేశారు. ఎన్టీఆర్ గారి విశిష్టతలు తెలుసుకుందాం. సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్లో అతడు సమకాలికల్లో అతనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు. వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ధీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్దే. పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి అతను. ఈ కారణాల వల్లనే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్ని, ప్రతిభావంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించిన గొప్పదనం అతనికి దక్కింది. 2 రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఓర్చి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. తెలుగు గంగా ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్ గారిదే. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత అతను. ఎందరో కొత్త వారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు అతను. దేవేందర్ గౌడ్, కె చంద్రశేఖరరావు మొదలైన నేతలు అతను పరిచయం చేసిన వారే. నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అంటూ సమర్థించడం ఒక విశేషం. మద్రాసులో అతను ఉండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రికులు మొక్కుబడిగా మద్రాసు వెళ్ళి అతనిని దర్శించుకుని వచ్చేవారు. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు
మహిళలకు, ఆస్తికు, వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం రామారావు గారికి భావాల, మతాల పిచ్చి లేదు. దేవుని పట్ల భక్తి ఉంది. బుద్ధుని పట్ల అపార గౌరవం ఉన్నది. ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్ట్, ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు. రామారావు గారి నాయకత్వాన జరిగిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులకు కట్టబెట్టడంతో ఎన్టీఆర్ మిగతా కులముల వారికి ఆశాకిరణంలాగా కనిపించారు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులముల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవంగా మారినారు. ఎన్టీ రామారావు నటించిన సినిమాలు సీతారామ కళ్యాణం, గులేబె కావలి కథ, శ్రీకృష్ణ పాండవీయం, వరకట్నం, తల్లా పెళ్ళామ, తాతమ్మ కళ, దానవీర శూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, అక్బర్, సలీం అనార్కలి, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్ విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, చండశాసనులు, శ్రీమద్ విరాట్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్గా ఆయన దర్శకునిగా ఈ చిత్రాలు నిర్మించారు. నిర్మాతగా సామ్రాట్ అశోక్, శ్రీనాథ కవి సార్వభౌమ, దానవీర శూరకర్ణ, శ్రీమద్ విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, చండశాసనుడు, శ్రీమద్ విరాట, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. 101వ జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలను తెలుసుకోవడం మన అదృష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి